వివేకానంద కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై స్వయంగా ముఖ్యమంత్రి దాడులకు ఉసిగొల్పుతున్నారని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. ఇలాంటి హేయమైన చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. నిజంగా దమ్ముంటే పోలీసులను పక్కకు జరుపు, ఇష్పెట్టు. కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారో నువ్వు వస్తావు, ఇంకెవరు వస్తారు ఇష్పెట్టురి. ఎవరు పోలీసులు లేకుండా అప్పుడు చూపిస్తాం. ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం అని అంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్న దినాలు. ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది, మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? నీతో నీ ఎట్టు పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినో 6 గ్యారెంటీలు ఇస్తామని, ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ, గుర్తు పెట్టుకో అని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. నేను ఆల్రెడీ చెప్పినా, నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, కేటీఆర్ గారి స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయికి, ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పిన. ఇవాళ నా స్థాయికి కూడా కాదు, చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు. నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు. అధికార మదం కన్ను నెత్తి ఎక్కినాయి. నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం, ఏం ఫికర్ చేయకు బిడ్డ. దించిన రోజు నీకు ఉంటావురా స్వామి రంగా, ఆ రోజు ఉంటే తీసి పెడతామని అనుకోకు నేను ఉట్టిగా.